కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దోచుకెళ్లిన ఘటనలు అలాగే ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని వెల్లుట్లపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల శివార్లో చోటు చేసుకుంది. ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో బట్టి సాయగౌడ్ వ్యవసాయ పొలం వద్ద 25 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను దొంగిలించినట్లు అటుగా వెళ్లిన రైతు ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైనట్లుగా గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను జూనియర్ లైన్మెన్ రవి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ, విద్యుత్ శాఖ సహాయ సహకారాలు తీసుకుని పెట్రోలింగ్ చేయడం జరుగుతోందని ఎస్ఐ తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ తిరగటానికి గ్రామ ప్రజలు గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి గస్తీ తిరగాలని సీఐ రవీందర్ నాయక్ అన్నారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫార్మర్లో చోరీలు జరుగుతున్నాయని అందుకు పోలీసు శాఖ తరఫున స్పెషల్ టీంలు ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు ఎవరైనా పొలాల్లో బాట వెళ్లేటప్పుడు ట్రాన్స్ఫార్మర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని రైతులకు తెలిపారు. నమస్కారం. గత కొన్ని నెలల నుండి మనము చూస్తే ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అనేది చాలా ఎక్కువగా జరిగినాయి. దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు పుట్టాలు వేసుకునే సమయం, నాట్లు వేసుకునే సమయం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అఫెన్సులు జరిగితే చాలా నష్టం అనేది జరుగుతుంది వాళ్ళకి. ఈ దొంగల్ని పట్టుకోవడానికి గాను గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము కొన్ని స్పెషల్ టీములు కూడా మనకు రంగంలోకి దిగి వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కాల్ డేటా అనాలిసిస్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అనేది ముమ్మరంగా జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతోని పెట్రోలింగ్ చేయడం అనేది కూడా మొదలైంది. కాకపోతే నేను సర్కిల్ ప్రజలకు కోరేది ఏంటంటే, వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు కూడా లోకల్గా మీకు ఏదైనా అనుమానం వస్తే కానివ్వండి, లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి మీ వంతుగా కొంచెం పోలీస్కి సహాయ సహకారాలు ఇస్తే ఖచ్చితంగా మనం ఈ దొంగల్ని పట్టుకొని ఇక ముందు మీకు ఆర్థిక నష్టం కలగకుండా అరికట్టడానికి గ్రామస్తులు మరియు యువకులు వారు ఒక గుంపుగా ఏర్పడి వారు కూడా గ్రామ దళాలను ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మనం దొంగతనం ఈజీగా అరికట్టవచ్చు అని మీకు మనవి చేస్తున్నాం. చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళు నిర్వహిస్తారు.